వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పొడిసిన వెన్నుపోటుకు రెండేళ్లపై నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు మండల పార్టీ అధ్యక్షులు ఏకుల మూసాలారెడ్డి తెలిపారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లపై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ క్యాంపు కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్లోని దివంగత నేత వైఎస్ఆర్ సెంటర్లోని విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైసీపీ అనుబంధ యువత భారీ ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. అంతకుముందు ర్యాలీకి అనుమతి లేదని ఎస్ఐ దేవకుమార్ ర్యాలీని అడ్డుకున్నారు. నాయకులు పోలీసులతో మాట్లాడి ర్యాలీని కొనసాగించారు. వైఎస్ఆర్ విగ్రహం దగ్గర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అబద్ధపు హామీల మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు ప్రజలకు రాసిన ఉత్తర ప్రతులను తగలబెట్టారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు ముసాలారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన సాగించారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మట్టి దగ్గర నుంచి ప్రకృతి సర్వం దోచేస్తున్నారని, అభివృద్ధి జాడ లేదని, సంక్షేమము అసలే లేదని, హామీ ఇచ్చిన సూపర్ 6 అంతా హంబక్ అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు కందూరి కాశీ విశ్వనాథ్, జెడ్పీటీసీ విజయభాస్కర్, మాజీ సర్పంచులు, వైసీపీ తన నాయకులు, వైసీపీ అనుబంధ యువత, ప్రజలు పాల్గొన్నారు.